శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఎక్సర్సైజ్ 3.1లో ఉన్నామండి. ఇప్పుడు మనకి నా ఫోర్త్ ప్రాబ్లం అండి. ఎక్సర్సైజ్ 3.1లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్. ఇఫ్ కన్సిస్టెంట్ అబ్టైన్ ద సొల్యూషన్ ఇన్ గ్రాఫికల్లీ కూడా చూపించమంటున్నాడండి. అంటే మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటే మనకి కండిషన్స్ ఉన్నాయి కదండి. అంటే a1/a2 b1/b2 c1/c2 ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు వస్తే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే మనకి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వస్తే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ రెండు ఏమవుతున్నాయంటే కన్సిస్టెంట్ అవుతాయి. అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఇస్తే ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ అండి. ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ అయితే మనకి నో సొల్యూషన్ కాబట్టి మనకి ఇన్కన్సిస్టెంట్ అయినప్పుడు మన గ్రాఫ్ రూపంలో చూపించక్కర్లేదండి. ఓన్లీ కన్సిస్టెంట్ అయినప్పుడు మాత్రమే మనం చూపించాలి. దీనికి మనం ఒకసారి వర్కౌట్ చేద్దాం. సొల్యూషన్ అండి. గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవి x ప్లస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వేషన్ అంటే 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు అంటే -10 అని రాస్తానండి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి మనం అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మనకి a1 ఈజ్ ఈక్వల్ టు 1, b1 ఈజ్ ఈక్వల్ టు 1 అండి, c1 ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. అలాగే a2 అంటే 2, b2 అంటే 2, c2 అంటే -10 అండి. అంటే ఇక్కడ మనం a1/a2 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే a1/a2 అంటే 1/2 అండి. అలాగే b1/b2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ b1/b2 అన్న 1/2 అవుతుందండి. ఇక్కడ c1/c2 ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే -5/10 అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1/2 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది 1 టైము, ఇది 2 టైమ్స్ కాబట్టి 5 అంటే కాబట్టి మనకి కండిషన్ ఏమొచ్చిందంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఇవి ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. కోఇన్సిడెంట్ లైన్స్ గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతుందంటే మనకి ఈ కన్సిస్టెంట్ అవుతాయండి. కన్సిస్టెంట్ అయితే మనకి గ్రాఫ్ రూపంలో చూపించమంటున్నాడు. మనం ఈక్వేషన్ 1 తీసుకుని మనం ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది అవతలకి వెళ్తే ఈక్వేషన్ 1 నుంచి y ఈజ్ ఈక్వల్ టు 5 - x అండి. మనకు ఒక టేబుల్ తీసుకుని వాల్యూస్ తీసుకుందాం. అంటే మామూలుగా ఇక్కడేమో x రాస్తాం, ఇక్కడేమో y రాస్తామండి. y ఈజ్ ఈక్వల్ టు 5 - x, ఇక్కడ xy రాస్తాం. అంటే రెండు వాల్యూస్ తీసుకుందామండి. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 5 - 1 ఏమవుతుందంటే 4 అవుతుంది. అలాగే 2 తీసుకుంటే 5 - 2 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ 1, 4, ఇక్కడ 2, 3 అండి. అలాగే మనం ఈక్వేషన్ 2 కూడా తీసుకుందామండి. ఈక్వేషన్ 2 తీసుకుంటే మనకి ఇక్కడ 2y ఈజ్ ఈక్వల్ టు 10 - 2x అండి. అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 10 - 2x/2 అవుతుంది. అంటే దీంట్లో మనం 2 కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ
5 మైనస్ ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయిపోయి మనకి 5 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ వస్తుంది. మనం టేబుల్ రూపంలో తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్ అండి. ఇక్కడ ఎక్స్ కామా వై తీసుకుంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 అండి, అంటే 4 అవుతుంది. 2 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 మైనస్ 2 అవుతుందండి, ఇక్కడ 3 అవుతుంది. అంటే 1, 4, 2, 3 అండి. వీటిని మనం గ్రాఫ్ రూపంలో చూపిద్దాం. అంటే మనకి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకుని మనం గ్రాఫ్ రూపంలో చూపిద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5. ఓ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అనుకుంటే మనం ఇలాగా 1, 2, 3, 4, 5. ఇక్కడ మనం ఫస్ట్ లైన్ గీద్దామండి. ఇక్కడ 1, 4 అంటే ఇక్కడ 1లో అంటే ఇక్కడ 4 అండి. అలాగే 2, 3 ఇది 2, 3. ఇక్కడ 2, 3. అలాగే మనకి ఒక లైన్ గీస్తే ఇదేమో ఫస్ట్ లైన్ అండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. అలాగే ఇక్కడ 1, 4 అంటే ఇది 1, 4. ఇక్కడ 2, 3 అంటే ఇదండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇక్కడ లైన్ వచ్చి మనకి ఈ సెకండ్ లైను అంటే 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఈ రెండు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి గ్రాఫ్ రూపంలో. ఇదండి ఇదేమో 2, 3. ఇక్కడ 1, 4. 4లో సెకండ్ క్వశ్చన్ అండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8, 3x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 16 ఇచ్చాడు. మనకి గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే ఒకటి ఎక్స్ మైనస్ వై మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి, ఇది ఈక్వేషన్ 1. అలాగే ఇంకొక ఈక్వేషన్ వచ్చి 3x మైనస్ 3y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 2 అండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే a1/a2 ఫైండ్ అవుట్ చేయాలి. a1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 అండి, b1 అంటే -1, c1 అంటే -8. అలాగే సెకండ్ ఈక్వేషన్లో a2 అంటే 3 అండి, b2 అంటే -3, c2 అంటే -16 అండి. మామూలుగా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 ఏమవుతుందంటే 1/3 అవుతుందండి. అలాగే b1/b2 ఏమవుతుందంటే ఇక్కడ -1/-3, ఇక్కడ ఏమవుతుందంటే 1/3 అవుతుంది. అలాగే c1/c2 ఫైండ్ అవుట్ చేద్దాం. c1/c2 ఏమవుతుందంటే -8/-16 అండి. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/2 అవుతుంది. ఇక్కడ మనకి కండిషన్ ఏమొచ్చిందంటే a1/a2 ఈక్వల్ టు అంటే 1/3 ఈక్వల్ అయింది. కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. కానీ c1/c2 1/2 వచ్చిందండి, కాబట్టి నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. ఇలా కండిషన్ వస్తే మనకి ఇచ్చిన లైన్స్ ఏమవుతాయంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అండి. అంటే మనకి గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్
ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యాజ్ నో సొల్యూషన్ అండి, నో సొల్యూషన్ అవుతుంది. కాబట్టి మనకి గివెన్ నో సొల్యూషన్ ఉంటే గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతాయంటే ఇన్కన్సిస్టెంట్ అవుతాయండి. కాబట్టి ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే ఇవి 2x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1 అండి. అలాగే 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 2, b1 ఈజ్ ఈక్వల్ టు 1, c1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 అండి. ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 4, b2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అండి. అంటే a1/a2 అంటే 2/4 అంటే 1/2 వస్తుందండి. అలాగే b1/b2 ఏమవుతుందంటే 1/-2 అండి. ఇక్కడ c1/c2 మైనస్ 6/-4. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఫస్ట్ a1/a2 ఇక్కడ నాట్ ఈక్వల్, ఇక్కడేమో 1/2 వచ్చింది, ఇక్కడ -1/2 వచ్చింది. కాబట్టి నాట్ ఈక్వల్ టు b1/b2. కాబట్టి మనకి ఇలా వస్తే మనకి ఏమంటుంది అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ యూనిక్ సొల్యూషన్ అండి, యూనిక్ సొల్యూషను. కాబట్టి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతాయంటే కన్సిస్టెంట్ అవుతాయండి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. అలాగే మనకి వీటిని గ్రాఫ్ రూపంలో, కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ రూపంలో చూపించమన్నాడు. కాబట్టి మనం ఈక్వేషన్ 1 తీసుకుందామండి. ఈక్వేషన్ 1 తీసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 - 2x అండి. అంటే ఇక్కడ మనం టేబుల్ తీసుకుందాం, టేబుల్ తీసుకుని చేద్దామండి. ఇక్కడేమో x వాల్యూ, y వాల్యూ, y ఈజ్ ఈక్వల్ టు 6 - 2x అండి. ఇక్కడేమో అవుతుందంటే xy వాల్యూ అవుతుంది. ఇప్పుడు 1 తీసుకుంటే y వాల్యూ ఎంత అవుతుందంటే 6 - 2 అండి, అంటే 4 అవుతుంది. ఇక్కడ 2 తీసుకుంటే 6 - 4 అండి, 2 అవుతుంది. అంటే ఇక్కడ 1, 4, 2, 2 అండి. అలాగే మనకి ఈక్వేషన్ 2 తీసుకుంటే ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 4x - 2y - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4x - 4 ఈజ్ ఈక్వల్ టు 2y అండి. అంటే దీంట్లో మనం 2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 2x - 2 అండి /2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి y ఈజ్ ఈక్వల్ టు 2x - 2 అండి. మన టేబుల్లో తీసుకుందాం. టేబుల్లో x y వాల్యూ అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x - 2 అండి. అంటే ఇక్కడ xy. ఇప్పుడు 1 తీసుకుంటే ఏమవుతుందంటే y వాల్యూ ఇక్కడ 1, 0 అవుతుందండి y వాల్యూ, అంటే 1, 0. ఇక్కడ 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి మనకి 2, 2 అండి. ఇప్పుడు మన గ్రాఫ్కి ఇద్దాం, x యాక్సెస్ y యాక్సెస్ గ్రాఫ్.
ఇదేమో ఎక్స్ యాక్సెస్, ఇదేమో వై యాక్సెస్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ 1 3 4 ఇక్కడ 1 2 3 4. మామూలుగా అయితే మనం ఇది నోట్ చేద్దామండి. y = 6 - 2x. ఇక్కడ 1, 4 అంటే ఇక్కడ వస్తుంది వాల్యూ. అలాగే 2, 2 అంటే ఇది. కాబట్టి మనకి గ్రాఫ్లో ఇలాగేస్తే ఇది గ్రాఫ్ ఏంటంటే y = 6 - 2x అండి, ఇది గ్రాఫ్. ఇక్కడ మనకి ఇది రెండో గ్రాఫ్లో 1, 0 అండి. అంటే ఇక్కడ ఇది 1, 0. అలాగే 2, 2 అంటే ఇక్కడ ఇది వస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఇది వచ్చి మనకి 4x - 2y - 4 = 0 అండి. రెండిట్లో యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఏమొచ్చిందంటే 2, 2. కాబట్టి మనకి ఇక్కడ 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే 2, 2 అండి. అంటే ఇక్కడ మనం x = 2 అండి, y = 2 అండి. ఇది సొల్యూషన్.